హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలయ్యా. శుభ శుక్రవారం సందర్భంగా సెలవులో పలికిన మూడో మాట ధ్యానించుకునేదానికి మీరు ఇచ్చిన ఆరాధకై, కృపకై మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకోండి. ఈ మాట చెప్తుండగా మీ ఆత్మతో, పరిశుద్ధాత్మ సహాయంతో చెప్పేదానికి సహాయపడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడో మాటగా మనం ధ్యానించుకుంటాం. అయితే యోహాను సువార్త 19:26-27 వచనములో ఏముందంటే, యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెని తన ఇంట చేర్చుకొనను. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో పలికిన మూడో మాటగా మనం ధ్యానించుకున్నాం. అయితే ఏ ఒక్క పరిస్థితుల్లో సిలువ మరణం పొంది శిలువ శిక్షణను కొన్ని క్షణాల్లో సిలువలో మరణించే ఒక యేసుక్రీస్తు తన తల్లి పట్ల ఎంత బాధ్యత కలిగి, ఎంత ప్రేమ కలిగి ఈ మాటలు చెప్తున్నాడంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన ప్రేమించిన శిష్యుడికి ఈ తల్లిని అనేది అప్పచెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు తర్వాత తల్లి అయిన మరియాకి పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. కానీ వాళ్ళ ఎవ్వరికి యొక్క బాధ్యత అప్పచెప్పటం లేదు. కానీ తను ప్రేమించిన ఒక శిష్యుడికి మాత్రమే ఈ బాధ్యత చెప్తున్నాడు. అలాగే యోహానుకు కూడా తల్లి ఉంది, కుటుంబం కూడా ఉంది. కానీ తన తల్లి అయిన మరియ బాధ్యత నమ్మకమైన ఆ దాసుడికి మాత్రమే అప్పచెప్తున్నాడు. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి అన్నాడు. నా తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తున్నారో వాళ్ళే నా తల్లి, నా సహోదరి అని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే ఇంకో సమయంలో అమ్మ నాతో నీకేంటి పని అని ఆయనే చెప్పి ఉన్నాడు. అట్లాగని ఆయనకి తల్లి అంటే ప్రేమ లేదా? కాదు, చాలా ప్రేమ ఉంది, చాలా బాధ్యత కూడా తల్లి అయిన మరియ ద్వారా ఉంది. అమ్మ పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను కన్నావు, పెంచావు, పెద్ద చేసావు అని దేవుడు చెప్పి ఉన్నాడు. కానీ ఈ బాధ్యత ఇంతటితో తెంచేసుకో. రేపు పరలోకం వచ్చిన తర్వాత నా కుమారుడు అంటే కనుక అది కరెక్ట్ కాదు. పరలోకం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రభువా అనాలంటే ప్రభుని. ఈ బంధం ఇంతటితో తెంచేసుకొని ప్రభు ఇక చెప్తాడు. కానీ ఇంకా కొంతమంది మనలో ఉన్నారు, ఇంకనూ మరియా కుమారుడుగానే భావించేవారు కొంతమంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ మనకు చెప్పటం లేదు, పరిశుద్ధ లేఖనములో ఇక్కడ మనకు చెప్పటం లేదు. ఆయన ప్రభువు, దేవుడి కుమారుడు, మన కోసం భూమి మీదకి వచ్చారు. మన శిక్షలను అనుభవించి తన పైన వేసుకొని ఎప్పుడే ఆయన వెల చెల్లించేశాడు. కానీ తన నమ్మకమైన దాసుడికి మాత్రమే ఈ యొక్క బాధ్యత అనేది అప్పచెప్తున్నాడు. కానీ ఇంకను మిగతా శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఈ బాధ్యత అప్పచెప్పలేదు అంటే, అప్పుడు శిలువ శిక్ష ఉంది అని, శిలువ మరణం ఉందని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ చల్లా చెదరైన పరిస్థితి, శిష్యులు ఎవరూ అక్కడికి లేదు. కానీ యోహాను కూడా ఒక సమయంలో అక్కడి నుంచి దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన ఒక వ్యక్తి, దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి, దేవుడికి చాలా దగ్గరగా జీవించే వ్యక్తి. వీరిద్దరికి మాత్రమే ఆ ఒక ధన్యత కలిగింది. అయితే సంఘానికి ఆరంభ సూచనగా ఈ మూడు మాటలో మన సంఘానికి మనకు దేవుడు ఏమి తెలియచేస్తున్నారంటే, స్త్రీ అయితే తనకన్నా చిన్న వయసు కలిగిన బిడ్డని, యవనస్తుని తన సొంత బిడ్డ వలె భావించాలనిగా ప్రభువు ఇక్కడ చెబుతున్నాడు సంఘంకి. అయితే ప్రతి ఒక్క యవనస్తుడు కూడా తల్లి అయిన ప్రతి స్త్రీని తన అమ్మ వలె భావించాలనిగా ప్రభువు ఈ యొక్క మాట ద్వారా కూడా సంఘంకి మనకు నేర్పుతున్నాడు. హల్లెలూయా. అయితే మనమంతా ఇది ఏమి నేర్చుకుంటున్నాము? అప్పగింతలుగా తల్లి పట్ల ఆయనకున్న ప్రేమ, బాధ్యత అనేది నెరవేరుస్తున్నారు. ఏ పరిస్థితుల్లో శిలువ మరణం పొంది శిలువ శిక్షను అనుభవించి కూడా ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు తన తల్లి పట్ల ఆ బాధ్యత ఏమీ మర్చిపోవట్లేదు. అట్లాగని ఆయనకు ప్రేమ లేదంటే అది
కాదు, ఎంతో ప్రేమ ఉంది, ఎంతో బాధ్యత కలిగి దేవుడు ఒక తల్లి బాధ్యత తను ప్రేమించిన శిష్యుడికి మాత్రమే అప్పచెప్పు. అయితే ఇదంతా ఇది మనము ఏమి నేర్చుకుంటున్నాము, మన తల్లుల పట్ల ఎంత ప్రేమగా ఉన్నాము, మన అమ్మ పట్ల ఎంత బాధ్యత కలిగి మనం జీవిస్తూ ఉన్నాము. అయితే ఒక సమయంలో అనేక మంది కూడా మనము కూడా ఎన్నోసార్లు మన తల్లి పట్ల ఎంతో బాధ పెట్టే వారంగా మనము ఉన్నాము. ఎంతో ఆమె పట్ల ఆమెకు కోపం వచ్చే విధంగా మనం చేసే పనులు కావచ్చు. కానీ ఇక్కడ బైబిల్ మనకి ఏమి సెలవు ఇస్తుందంటే, మనం కూడా మన తల్లుల్ని ఎంతగానో ప్రేమించాలి, మన తల్లి పట్ల ఎంతగానో బాధ్యత కలిగి ప్రవర్తించాలని ఈ మూడో మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే నేను కూడా ఒక సమయంలో మా అమ్మగారిని తెలుసో తెలియక కొన్ని విషయాల్లో నేను కూడా బాధ పెట్టి ఉన్నాను కూడా. కానీ ఇప్పుడిప్పుడే దేవుళ్ళలోకి అడుగు పెడుతున్నాను కదా, దేవుడు ఇప్పుడిప్పుడే నాతో మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు కూడా నేను అంతో ఇంతో మా అమ్మ పట్ల ప్రేమగా ఉంటున్నాను, బాధ్యత కలిగి జీవిస్తున్నాను. ఈ యొక్క మూడో మాట దేవుడు మన విలికిల్లో ఫలింప చేయనుగాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. రైట్ చప్పట్లు కొడదాం మనం. నవాబ్పేట నుంచి దేవుడు ఎన్నుకున్నాడు సుమేష్ని. వాళ్ళ అమ్మని బాధ అప్పుడో ఇప్పుడో పెట్టాడు, ఈ రోజు నుంచి పెట్టడు. కొట్టాల చప్పట్లు ఇప్పుడు.